మొదటిది ఏమిటంటే మన ఆర్థిక అభివృద్ధి, దేశ ఆర్థిక అభివృద్ధి ఏదైతే ఉందో అది సుస్థిరంగా ముందుకు కొనసాగించవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి సందర్భంలో మన దేశంలో ఉన్నటువంటి మానవ వనరులు ఏవైతే ఉన్నాయో వారిలో పోటీ తత్వాన్ని, అదేవిధంగా మన దేశ ఉత్పాదకతను కూడా పెంచాలి అనేటువంటి అంశానికి మొదటి ప్రాధాన్యత వారు ఇవ్వటం జరిగింది. రెండవ అంశంగా వారు చెప్పినటువంటి విషయం, దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ప్రతి ఒక్క వర్గానికి సంక్షేమం, నిజమైన సంక్షేమం మరియు అభివృద్ధి అందించే దిశగా ఈ యొక్క బడ్జెట్ ఉంటుంది అని చెప్పి వారు తెలియజేసినటువంటి విషయం. అదేవిధంగా మూడవ అంశంగా వారు చెప్పింది ఏమిటంటే, ఏదైతే శాస్త్ర సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయో వాటిని సమర్థించుకుంటూ వాటికి అన్ని విధాల సహకరిస్తూ సుపరిపాలనని దేశంలో మాత్రమే కాదు రాష్ట్రాల్లో కూడా అందించే విధంగా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, నేను ఇందాక అన్నట్లుగా అటువంటి శాస్త్ర సాంకేతిక నైపుణ్యానికి వారు ప్రాధాన్యతని ఇవ్వటం జరిగింది. ఏఐ టెక్నాలజీస్ లాంటి అంశాల మీద కూడా వారు దృష్టి కేంద్రీకరించడం జరిగింది. దీంతో పాటుగా వారు నొక్కి వక్కాణించినటువంటి విషయం ఏంటంటే, మన దేశంలోకి పెట్టుబడులు రావాలి అంటే కంటిన్యూటీ అనేది ఖచ్చితంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. సాధారణంగా ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ లేకపోతే డిసిషన్స్ తీసుకోవటం జరుగుతుంది, నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఆ ప్రభుత్వం పోయి ఇంకొక ప్రభుత్వం రాగానే అంతకుముందు ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలకి తిలోదకాలు ఇచ్చేస్తూ మళ్ళీ కొత్తగా ఏదో నిర్ణయాలని తెర మీదకి తీసుకురావటం జరుగుతుంది. కనుక అట్లా కాకుండా కంటిన్యూటీ, అంతరాయం లేనటువంటి ఒక నిర్ణయాలు చేసేటువంటి సామర్థ్యం ప్రభుత్వాలకి ఉన్నప్పుడు ఖచ్చితంగా పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వారు తెలియజేశారు.